హలో ఎవరీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్య. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్ లైట్ టారోట్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్. ఐఎమ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ గణేష. గైస్ ఏంటి ఎలా ఉన్నారు? ఈరోజు న్యూ మూన్ నడుస్తుంది, అది కూడా కన్యా రాశిలో. సో ఈ కన్యా రాశిలో ఈ అమావాస్య న్యూ మూన్ అనేది జరగడం వల్ల నెక్స్ట్ 15 డేస్ మనకి నెక్స్ట్ 15 to 20 డేస్ ఎలా ఉండబోతుంది అండ్ ఎలాంటి చేంజెస్ మనకి తీసుకొస్తుంది అనేది ఈరోజు టాపిక్ తీసుకున్నాను. అండ్ అలాగే ఈ చేంజ్ ఈరోజు సోలార్ ఎక్లిప్స్ అంటే సూర్యగ్రహణం అనేది నడుస్తూ ఉంది. అండ్ ఈ ఎఫెక్ట్ ఏంటి అసలు, అండ్ ఇది ఏం చేంజెస్ని, ఈ సూర్యగ్రహణం కూడా మనకి చేంజెస్ని తీసుకురాబోతుందని చెప్పాను కదా. సో ఏం చేంజెస్ని తీసుకురొస్తుంది అనేది ఈచ్ జోడియాక్ సైన్స్కి నేను చెప్పబోతూ ఉన్నాను. రాశి ఫలాలు టైపు అన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది, ఏమేం చేంజెస్ ఏ సెక్టార్లలో ఉంటుంది అనేది చెప్పబోతూ ఉన్నాను. సో మనం వెళ్ళిపోదాం. ఈరోజు రీడింగ్ నేను లవ్ మెసేజెస్ తీద్దాం అనుకున్నాను. అంటే ఇది ఫీలింగ్సే ఆల్మోస్ట్. ఈ న్యూమన్ ఎనర్జీస్లో మీ పర్సన్ ఫీలింగ్స్ మీ గురించి ఎలా ఉన్నాయి అనేది తీద్దాం అనుకున్నాను. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చెక్ గైస్, ఇప్పటి వరకు మనల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ అనేవి కావాలి అని అంటే కింద మన ఛానల్లో డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇచ్చున్నాము. సో దానికి కాంటాక్ట్ చేయండి. అండ్ మన దగ్గర ఉండే సర్వీసెస్ టారోట్ రీడింగ్, ఆస్ట్రాలజీ గైడెన్స్, క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్ అండ్ రీకీ హీలింగ్, ఇవి కూడా సర్వీసెస్ అన్నీ ఉన్నాయి మన దగ్గర అవైలబుల్గా. ఈ సర్వీసెస్లో మీకు ఏది కావాలన్నా మనల్ని కాంటాక్ట్ చేయండి. ఓకే. న్యూ మూన్ సెప్టెంబర్ 21 అంటే ఈరోజు ఆదివారం 2025. ఇది న్యూ మూన్ వర్గో అంటే కన్యా రాశిలో ఇది రెండోసారి జరుగుతుంది ఈ అమావాస్య. ఫస్ట్ ఆల్రెడీ జరిగింది, అది 1 డిగ్రీలో జరిగిందని అన్నారు, అది వేరే విషయం, ఆ టాపిక్. ఇది రెండోసారి జరగటం రేరు. ఒకే రాశిలో 2 సార్లు అమావాస్య నడవడం అనేది రేర్ అనమాట. సో ఇది ఇప్పుడు కన్యా రాశిలో ఇప్పుడు అమావాస్య అనేది నడుస్తుంది. ఈ ఎఫెక్ట్ అమావాస్య అంటేనే చేంజ్, మళ్ళీ న్యూ బిగినింగ్ అనమాట. అయితే ఏం మార్పులు తీసుకొస్తుంది అనేది నేను చెప్దాం అనుకున్నాను. ఇది కన్యా రాశిలో జరగడం వల్ల, కన్యా రాశిలో న్యూ మూన్ జరగడం వల్ల బిగినింగ్స్ని చూస్తారు, క్లారిటీ అనేది వస్తూ ఉంటుంది. మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఏదైనా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నా వాటికి సాల్వ్ చేసుకునేదానికి క్లారిటీ అనేది మీకు వస్తూ ఉంటుంది ఈ న్యూ మూన్ నుంచి. ఓకే. అండ్ అలాగే ప్రాక్టికల్గా మీరు ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. మీ ఆలోచన తీరు అనేది ప్రాక్టికల్గా అనేది ఉంటుంది. అండ్ అలాగే రూట్స్ నుంచి మీ గ్రోత్ని, ఏదో వెళ్ళాము చేసాము అది ఇలా కాదు, పునాదుల నుంచి మీ గ్రోత్ని బిల్డ్ చేసుకునేదానికి మీ ఆలోచన తీరు ప్లస్ అలాగే మీ కరేజ్, మీ తెలివితేటలు, మీ ఎఫర్ట్స్, ఇవన్నీ కూడా మీరు మీ ఎనర్జీని, మీ ఫౌండేషన్ని బిల్డ్ చేసుకునేదానికి, రీబిల్డ్ అంటాం కదా, రీబిల్డ్ చేసుకునేదానికి మీరు వర్క్ చేస్తారు అనేది ఈ ఎనర్జీ అనేది పుష్ చేస్తూ ఉంటుంది వర్క్ చేసుకునేదానికి. ఓకే. అండ్ అలాగే డైలీ రొటీన్స్, హ్యాబిట్స్లలో చేంజ్ అనేది వస్తుంది. ఇప్పటివరకు ఎలా పడితే అలా ఉంటే ఇప్పుడు నుంచి మీరు మార్నింగ్ 5 ఎప్పుడో 7కి లేసే వాళ్ళు ఇప్పుడు 5 కల్లా లెగవడం, మీ డైలీ రొటీన్ని సరి సమానంగా పాటించటం, ఇలాంటి హ్యాబిట్స్లలో, డైలీ రొటీన్ హ్యాబిట్స్లలో చేంజ్ అనేది వస్తుంది, అది చూస్తారు మీరు. అండ్ అలాగే ఈ గొడవలు, మిస్అండర్స్టాండింగ్, చోస్ ఏవైతే మీ లైఫ్లో వస్తూ ఉన్నాయో ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి అవన్నిటికీ క్లియర్ అవ్వేదానికి మీకు క్లారిటీ వస్తుంది, వాటిని క్లియర్ చేసుకునేదానికి మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో అవన్నీ కూడా మబ్బులు విడిపోయినట్టుగా విడిపోతూ ఉంటాయి. ఓకే. అండ్ ఈ న్యూ మూన్ అనేది న్యూ బిగినింగ్స్కి
సరి చేసుకునేదానికి మీ లైఫ్ని, ఇప్పటివరకు మీ లైఫ్ని మీరు ఎలా అయినా లీడ్ చేసి ఉండుంటారు. ఆ లైఫ్ని ఇప్పటి నుంచి మళ్ళీ సరిగా మీ లైఫ్ని దారిలో పెట్టుకునేదానికి ఇక్కడ నుంచి ఈ ఎనర్జీ అనేది ఉపయోగపడుతుంది. అండ్ మీరు అలానే చేస్తారు. ఓకే, సో ఇక్కడ న్యూమూన్ ఎనర్జీ వర్గోలో కన్యా రాశిలో జరగడం అంటే అమావాస్య కన్యా రాశిలో జరగడం వల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అంటే ఇక్కడ మీ మైండ్ సెట్లో మార్పు అనేది వస్తుంది. కొత్తగా మీ ఆలోచనలు కొత్త వేలో మిమ్మల్ని డైరెక్షన్ అంటాం కదా, అది మార్చుకోవటం, మీ ఇన్నర్ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది ఇక్కడ నుంచి, ఈ రోజు నుంచి. ఓకే, అండ్ అలాగే ఈ గొడవలు షోస్ అని చెప్పాను కదా ఇందాక, వాటన్నిటిని క్లియర్ చేసుకునేదానికి మీరు ముందడుగు వేసి ప్రారంభాన్ని చేస్తారు. అంటే సాల్వ్ చేసుకునేదానికి ప్రారంభం అనేది చేస్తారు. ఇక్కడ గోల్స్ రీచెస్, నేను పలానా గోల్ పెట్టుకున్నాను దానికి రీచ్ అవ్వాలని మీరు అనుకుంటూ ఉంటారు. దానికి మార్గం ఇప్పటి వరకు మీకు కనిపించకపోయినా, లేకపోతే దానికి ఎంత ఎఫర్ట్స్ పెట్టినా మీకు ప్రతిఫలం రాకపోయినా, ఇప్పటి నుంచి మీ దారి అనేది సుగమయం అవుతుంది మీ గోల్స్ని, మీ టార్గెట్స్ని రీచ్ అవ్వేదానికి. ఓకే, ఇది అనేది చేంజ్ అనేది తీసుకొస్తూ ఉంది. హెల్త్ అండ్ హ్యాబిట్స్ చేంజ్ వస్తుందని చెప్పాను కదా, అది ఇంప్రూవ్ అవుతుంది. మీ హెల్త్ ఇప్పటివరకు బాగలేదు, కొంచెం డల్గా ఉండుంటే ఇప్పుడు హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ హ్యాబిట్స్లలో చేంజ్ అనేది వస్తుంది, చూస్తారు, మీకు మీరే అవుతారు అనేది చెప్పచ్చు ఇక్కడ. అండ్ అలాగే అదృష్టం అనేది కలిసి వస్తూ ఉంటుంది. మీరు ఏం చేసినా లక్ అనేది మీ వెంటే ఉంటూ ఉంటుంది ఈ కన్యా రాశిలో ఈ న్యూ మూన్ జరగడం వల్ల. సో అయితే ఈచ్ జోడియాక్ సైన్స్ వాళ్ళకి ఎలా ఉండబోతూ ఉంది అంటే, మేషరాశి వాళ్ళకి మేషరాశి వాళ్ళు హెల్త్ మీద ఫోకస్ పెట్టాలి ఈ పీరియడ్లో. మీ డైలీ రొటీన్ మీద కూడా మీరు ఫోకస్ పెట్టారు. మీరు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, మీ హ్యాబిట్స్, మీ డైలీ రొటీన్ మీద ఫోకస్ పెట్టాలి. అండ్ మీ హెల్త్ మీద మీరు ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది మేషరాశి వాళ్ళు. అండ్ అలాగే వృషభ రాశి వాళ్ళు ఫైనాన్షియల్ గురించి ప్లానింగ్స్ అనేవి వేసుకుంటారు. అండ్ మీ ఆలోచన అనేది ఆచరణాత్మకంగా మారుతుంది. అండ్ గ్రోత్ను కూడా చూడబోతూ ఉన్నారు. మీ ఇన్కమ్ ఎంత ఉన్నా వాటిని బడ్జెట్ అంటే చెప్పాను కదా, ఒక డైరెక్షన్లో ఒక పద్ధతి క్రమంలో వస్తూ ఉంటాయి మార్పులు అని చెప్పాను కదా. సో మీది కూడా అదే, బడ్జెట్ని బట్టి బడ్జెట్ని బట్టే మీ ఎక్స్పెన్సెస్ అంటే అదే ఖర్చుని మీరు ఒక వేలో పెట్టాలి అనేలాగా మీరు ఈ థాట్స్ అనేవి ఇప్పుడు మీకు నడుస్తూ ఉంటాయి వృషభ రాశి వాళ్ళకి. అండ్ అలాగే మిథున రాశి వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. మాట విధానం అనేది, మాట్లాడే విధానం మారుతుంది, చేంజ్ అవుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం ఇంప్రూవ్ అవుతాయి ఇక్కడ నుంచి మీకు. కర్కాటక రాశి వాళ్ళకి మీ వర్క్ రిలేటెడ్ జాబ్ లేదా వర్క్ చేస్తూ ఉంటారు. ఆ వర్క్ లైఫ్ అనేది బ్యాలెన్స్ అనేది అవుతుంది. సెల్ఫ్ కేర్ మీద మీరు ఫోకస్ పెట్టాలి. ఓకే, కర్కాటక రాశి వాళ్ళు. అండ్ అలాగే సింహరాశి వాళ్ళు ఇప్పటి వరకు ఏమైనా చోస్ అంటే గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్ వీటిల్లో స్టక్ అయిపోయి ఉండడం, ఇట్లాంటి ఇబ్బందులు పడుతూ ఉంటే మీ మైండ్ మెంటాలిటీ మీద మీరు ఫోకస్ పెట్టాలి సింహరాశి వాళ్ళు. ఓకే, స్ట్రెస్ అనేదాన్ని తీసేసి వేయాలి. స్ట్రెస్ని మీరు ఎంత రిలీజ్ చేసుకుంటే అంత మంచిది. దానికి మీరు ఏ మార్గాలను చూస్ చేసుకుంటారనేది మీ ఇష్టం. బట్ స్ట్రెస్ని రిలీజ్ చేసి మెంటల్ క్లారిటీ, మీ మెంటాలిటీ మీద మీరు ఫోకస్ పెట్టాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు ఏం చేస్తున్నారో అనేది మీరు అవగాహనలో ఉంచుకోవాలి మీరు. ఓకే, అండ్ కన్యా రాశి వాళ్ళకి న్యూ బిగినింగ్ అనేది కెరియర్లో అండ్ మరి అలాగే లవ్ లైఫ్లో చూడబోతూ ఉన్నారు. న్యూ బిగినింగ్ చేస్తారు. సపరేషన్, నో కాంటాక్ట్ అయిపోయి ఉంటే వాళ్ళతో న్యూ బిగినింగ్ అవుతుంది. కెరియర్లో కూడా గ్రోత్ అనేది మీరు చూడబోతూ ఉన్నారు. అండ్ తులారాశి వాళ్ళు రిలేషన్షిప్స్ని మీరు మళ్ళీ
రీఎగ్జామినింగ్ చేస్తారు. అంటే మీ రిలేషన్షిప్ మీరు ఎలా లీడ్ చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు అనేది మీరు ఎవాల్యుయేట్ అంటాం కదా, రీఎవాల్యుయేట్ చేసుకుంటారు. అండ్ పార్ట్నర్షిప్, స్పౌస్ రిలేటెడ్ లేదా బిజినెస్ రిలేటెడ్. అండ్ అలాగే వృశ్చిక రాశి వాళ్ళు ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి మీ ప్లాన్స్ పట్ల, మీ కెరియర్ పట్ల, కెరియర్ గ్రోత్ పట్ల మీరు ఇంట్రాస్పెక్షన్ అనేది ఒకసారి చూసుకోవాలంటే రీఎగ్జామినింగ్ అని చెప్పొచ్చు. మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఏంటి అనేది మీరు ఒకసారి ఇంట్రాస్పెక్షన్ అనేది చేసుకోవాలి. స్ట్రాటజీస్ వేసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా. అంటే ప్రణాళికాబద్ధంగా మీరు మీ కెరియర్ గ్రోత్ని, లవ్ రిలేటెడ్ అయినా ప్రణాళికాబద్ధంగా వెళ్తూ ఉండాలి. అండ్ అలాగే ధనస్సు రాశి వాళ్ళు మెటీరియలిస్టిక్ అనేది మీ ప్రజెంట్ సిచ్యువేషన్ మీకేమీ అంటే ఇంతకుముందు ఏదన్నా నాకేం అర్థం కావట్లేదు, ఏంటి అసలు ఏం జరుగుతుంది, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనేలాంటి సిచ్యువేషన్లో ఉంటే మీ మెటీరియలిస్టిక్ అంటే ఫైనాన్షియల్ రిలేటెడ్, వర్క్ రిలేటెడ్, ఈ మెటీరియలిస్టిక్ బిజినెస్ గ్రోత్ దీని గురించి మీ స్ట్రగుల్ అవుతూ ఉంటే వీటి గురించి మీకు ఒక క్లారిటీ అనేది ధనుసు రాశి వాళ్ళకి వస్తూ ఉంది. అండ్ ఇంకా నేను నేర్చుకుంటారు మీరు కొత్తవి, మీకు ఎదురవుతున్న సిచ్యువేషన్స్ నుండి మీరు ఇంకా నేర్చుకుంటారని చెప్పొచ్చు. అండ్ మకర రాశి వాళ్ళకి లైఫ్లో అండ్ కెరియర్ గ్రోత్ ఆపర్చునిటీస్ అనేది మీరు చూడబోతూ ఉన్నారు. ఓకే, లవ్ లైఫ్ అండ్ కెరియర్లో గ్రోత్ని చూడబోతున్నారు. అండ్ మీరు ఆపర్చునిటీస్ని అట్రాక్ట్ చేయబోతూ ఉన్నారు మకర రాశి వాళ్ళు. ఓకే న్యూ మూన్ వర్గంలో జరగడం వల్ల మీకు ఈ చేంజ్ అనేది తీసుకురాబోతూ ఉంది. ఓకే, మంచిగానే ఉంది మకర రాశి. ఓకే, కుంభరాశి వాళ్ళు మీరు సోషల్ లైఫ్, ఫ్రెండ్షిప్ సర్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. అది అవుతుంది ఆటోమేటిక్గా. అండ్ మీరు కూడా అలానే చేస్తారు ఆటోమేటిక్గా. ఇంప్రూవ్మెంట్ అనేది మీరు చూస్తారు. నెట్వర్క్స్ అంటే సర్కిల్ని పెంచుకునే విధంగా, ప్రైడ్ని పెంచుకునే విధంగా మీరు అనేది చేస్తూ ఉంటారు. ఈ ఎనర్జీస్ కూడా మిమ్మల్ని అలా నడిపిస్తూ ఉంటుంది. అంటే ఎక్కువగా ఫ్రెండ్స్ని కలవటం, పెంచుకోవడం, పరిచయాలు పెంచుకోవడం ఇట్లా. ఓకే, కుంభరాశి వాళ్ళకి. అండ్ మీనరాశి వాళ్ళకి స్పిరిచువల్ గ్రోత్ అనేది పెరగబోతూ ఉంది మీనరాశి వాళ్ళకి. అండ్ అలాగే సెల్ఫ్ అవేర్నెస్, మీరు ఎలా ఉండాలి ఏంటి అనేది మీకు మీరుగా మీ పట్ల మీరు తెలుసుకొని మీరు నడుచుకోవడం అనేది చేస్తారనేది. అంటే ఇక్కడ నుంచి మీరు ఎలా ఉన్నా ఇంతకుముందు, బట్ ఇప్పటి నుంచి మీరు ఒక ప్రణాళికాబద్ధంగా ఒక పద్ధతిగా ఉంటారనేది ఇక్కడ చూపిస్తుంది మీనరాశి వాళ్ళకి. అండ్ ఈ పద్ధతిగా అన్నారేంటండి అని మళ్ళీ క్వశ్చన్ చేయకండి. చేంజ్ అనేది చూస్తారు. అంటే మీ రొటీన్ లైఫ్, మీరు మీ వ్యక్తిత్వం ఎలా ఉన్నా ఇప్పుడు అనేది వాటిల్లో చేంజ్ అనేది చూస్తూ ఉంటారు. ఓకే, సో ఇది ఆల్ జోడియాక్ సైన్స్కి ఈ న్యూమూన్ వర్గోలో జరగడం వల్ల అండ్ అలాగే గ్రహణం జరగడం వల్ల, గ్రహణం కూడా వర్గోలోనే జరుగుతుంది. సో ఇది జరగడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఆల్ జోడియాక్ సైన్స్కి ఎలా ఉంటుంది అనేది నేను కొంచెం సింపుల్గా చెప్పేశాను. సో రీడింగ్కి వెళ్ళిపోదాం మనం. నేను లవ్ మెసేజెస్ తీసుకొని వాటికి క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇవి కూడా ఫీలింగ్సే. ఈరోజు ఎస్పెషల్లీ మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ వాట్ మై వ్యూవర్స్ పర్సన్ current feelings for my viewers. Universe, I can't do this right now అంట. ఇక్కడ మీ పర్సన్ ఏదో చేయలేరంట ఇప్పుడైతే, ఇప్పుడల్లా అలా కాదంట. ఓకే, ఏంటి యూనివర్స్? ఐ వాంట్ టు బీ డిఫరెంట్. చూసారా, ఐ వాంట్ టు బీ డిఫరెంట్. ద ప్యాషన్ ఈజ్ టూ మచ్. నేను చెప్పాను కదా, ఈ పర్సన్కి అబ్సెషన్, ఫీల్, లవ్ అండ్ కేర్ పొద్దునే అనుకుంటా ఉంది, ఇంకా పోలే.
ఆ, ఏంటి మీ ఇద్దరి మధ్య జరుగుతుంది ఒక డ్రామా లాగా అనిపిస్తుందంట. అంటే లుక్స్ లైక్ ఈ పర్సన్ అనుకోవడం అంటే ఎప్పుడు ఉన్నదేలే ఇదంతా అన్నట్టుగానా? నాకైతే డౌటే. ఎప్పుడు ఉన్నదేగా, లైక్ ఇదేమన్నా కొత్త లైక్ అని వాళ్ళు అనుకుంటున్నారా? నాకే డౌట్ వచ్చింది, సారీ. ఓకే యూనివర్స్ ఏంటి ఇంకా? ఓకే కార్డ్స్ ఏంటి యూనివర్స్ లాస్ట్? సారీ, ఇంకా 2 కార్డ్స్ ఉన్నాయి. ఏంటి ఇంకా? ఐ విష్ ఐ కుడ్ బి డిఫరెంట్ పర్సన్. ఏంటి ఇక్కడ ఏదో నాకు క్రిటిసైజింగ్ చూపిస్తూ ఉంది. నాకు ఎనర్జీ. ఈ పర్సన్ ఏదో తను తానుగా దూషించుకుంటున్నారు, నిందించుకుంటున్నారు, ఏదో జరుగుతుంది, రైట్? అన్నీ అవే వచ్చాయి చూడండి మీ గురించి. అంటే మీ విషయంలోనే, అది కూడా వేరే ఏం కాదు, మీ విషయంలోనే. ఐ వాంట్ అవుట్. యా, మేబీ ఈ పర్సన్ ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ప్రజెంట్. తను ఎవరితో అయినా ఉండనివ్వండి, ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే ఓకే, కార్డ్స్ కనిపిస్తున్నాయి. ప్లీజ్ డూ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యువర్ హార్ట్. ఓకే, ఇదైతే కొంచెం హార్ట్ మెల్ట్ లాగానే అనిపించింది నాకు. ఇదేం జోక్ కాదండి, నేనేం జోకులు ఏమి వేయట్లా ఇక్కడ. ఈ పర్సన్ అయితే ఓకే, తనే మీ పట్ల సరిగా లేరు అని తనకు తానుగా క్రిటిసైజింగ్ చేసుకుంటూ ఉన్నారనేది ఇక్కడ ఓవరాల్గా వస్తూ ఉన్న మెసేజ్. ఈ పర్సన్ ఫీలింగ్ కూడా అదే, నన్ను నువ్వు భరించలేవు, నేనే రాంగ్, నీ మనసుకి ఏది నచ్చితే అదే చెయ్యి అన్నట్టుగా ఈ పర్సన్ ఫీలింగ్ అయితే ఈరోజు అనుకున్నారు ఖచ్చితంగా. చూడండి, ఈ కార్డు కూడా ఇదే. తానే కరెక్ట్ కాదు అని తనకు తెలుసు, మీ విషయంలో కరెక్ట్గా లేరని కూడా తెలుసు. సో అదేంటంటే ఇప్పుడు గిల్ట్ రూపేనా ఈ పర్సన్ని తినేస్తుందని చెప్తా నేను. ఓకే, తప్పదు, పడాల్సింది, ఇది కూడా కర్మే యాక్చువల్లీ. ఓకే, ఈ పర్సన్ అయితే ఇప్పుడు ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నానని వాళ్ళే అంటున్నారు యాక్చువల్లీ. ఏంటి యూనివర్స్? ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ. వై యూనివర్స్, వై? ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ, వై? ఈ పర్సన్కి స్టిల్ మీ పైన ఎమోషనల్ అటాచ్మెంట్, ఎమోషన్స్ అనేవి ఇంకా ఉన్నాయి, పోలే. బట్ వాళ్ళు ఇంకెక్కడో ట్రాప్డ్ అయిపోయారని తను అనుకుంటున్నారు. సో మీ గురించి ఏమీ చేయలేని సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఉన్నారు అని అయితే తనకు తాను అనుకుంటూ ఉన్నారు మీ గురించి ఈరోజు ఎస్పెషల్లీ. అండ్ ఎమోషనల్గా కూడా ఫీల్ అవుతూ ఉండొచ్చు ఈరోజు. ఎమోషన్స్ లో అయిపోతాయి యాక్చువల్లీ మూన్ ఎనర్జీ లేకపోవడం వల్ల. అమావాస్య అంటే మూన్ ఉండదు కదా మనకి, మూన్ ఎనర్జీ లేకపోవడం వల్ల ఎమోషనల్గా డల్ అయిపోతారు మోస్ట్ పీపుల్స్. ఇక్కడ కూడా అదే జరుగుతుంది, ఈ పర్సన్ ఎమోషనల్ ఫీల్ అయ్యారనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. ఐ వాంట్ టు బీ డిఫరెంట్ పర్సన్ అని ఏదో అనుకుంటూ ఉన్నారు. నేను ఇలా ఉండకూడదు, నేను ఇంకోలాగుంటే బాగుండు, లైక్ ఇలా సెల్ఫ్ తన గురించి తాను అనుకుంటూ ఉన్నారు. ఏంటి యూనివర్స్? వై క్రిటిసైజింగ్ హియర్? వై? ఎస్, ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండింది. థర్డ్ పార్టీస్తో ఈ పర్సన్ ట్రాప్ అయిపోయారని కూడా చెప్పొచ్చు. అంటే ఇక్కడ ట్రాప్ అయిపోయారు, రావచ్చు కదా అని అనుకోవచ్చు, ఏముంది అంత అని. బట్ వాళ్ళతో ప్రజెంట్ తన సిచ్యువేషన్ ఉండాల్సి వస్తూ ఉండింది ఇక్కడ. బట్ అలా అని వాళ్ళతో కొంచెం మింగిల్ అవుతున్నారా అంటే ఈరోజు కానీ ఇక పాస్ట్ 1 వీక్ నుంచి అయితే నేను
నాకు వస్తున్న ఎనర్జీ వాళ్ళని కూడా దూరం పెడుతూ ఉన్నారు. థర్డ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా దూరం పెడుతున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది. సో ఈ పర్సన్ అయితే ప్రాక్టికాలిటీకి వచ్చారు అని చెప్పొచ్చు. ఓవరాల్గా ఈ పర్సన్ చూస్తున్నారు నేనేం చేస్తున్నాను, నేనేంటి అనేది తనకు తాను చూసుకోవడం, తన సిచ్యువేషన్ ఏంటి అనేది తెలుసుకోవడం, ఇది అనేది చేస్తున్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది. అందుకే కావచ్చు తను అనుకుంటూ ఉన్నారు ఐ వాంట్ టు బి డిఫరెంట్. ఈ పర్సన్ నేను ద ప్యాషన్ ఈజ్ టూ మచ్. యూనివర్స్, ద ప్యాషన్ ఈజ్ టూ మచ్. వై? ప్యాషన్, అట్రాక్షన్, లవ్ అండ్ కేర్ మీ ఇద్దరి మధ్యన పాస్ట్లో ఉండింది. బట్ వాళ్ళు చేసుకున్న దిక్మాల పనుల వల్ల మీరు వెళ్ళిపోయారని చెప్పవచ్చు. మీరు వెళ్ళిపోయినా స్టిల్ మీరు వెయిటింగ్ మోడ్లో ఉండొచ్చు ఈ పర్సన్ గురించి. వాళ్ళే వస్తారు అనే ఒక హోప్ఫుల్తో. బట్ ఇక్కడ ఈ పర్సన్కి మొహం లేదని చెప్పొచ్చు మీ దగ్గరికి రావడానికి, కానీ మీతో కమ్యూనికేటింగ్, రీయూనియన్, రీకనెక్ట్ అవ్వేదానికి ఈ పర్సన్కి మొహం లేదని చెప్పొచ్చు. ఇక్కడ అందుకే క్రిటిసైజింగ్, గిల్ట్ ఫీలింగ్ అనేది ఈ పర్సన్ని తినేస్తూ ఉంది రైట్ నౌ. అంటే తనంతట తానే మీ రిలేషన్ని, ఫ్రెండ్షిప్ని తనంతట తానే దూరం చేసుకున్నారు ఇక్కడ. బట్ అలా అని మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోతున్నారా? ఇక్కడ థర్డ్ పార్టీస్ ఉన్నారు, బట్ వాళ్ళతో మూవ్ ఆన్ అయిపోయి వాళ్ళతో ఉంటున్నారా అంటే లేదు, స్టక్ అయిపోయి ఉంటున్నారు. ఇక్కడ గిల్ట్ ఫీలింగ్ వల్ల వాళ్ళైతే స్టక్ అయిపోయి ఉంటూ ఉన్నారు. ఈ పర్సన్కి అయితే రైట్ నో ఇదంతా ఏంటిది, ఏదో సీరియల్, డ్రామా, మూవీ అన్నట్టుగా ఏదో నడుస్తూ ఉందంట. ఓకే, వై డ్రామా అనుకుంటూ ఉన్నారు యూనివర్స్, వై డ్రామా అని అనుకుంటూ ఉన్నారు యూనివర్స్. స్టక్. ఈ స్టక్ సిచ్యువేషన్ అంతా మీరు ఈ పర్సన్ని దూరం పెట్టుంటే ఇదంతా ఒక నాటకం లైక్ ఇలా అనుకుంటూ ఉన్నారు ఈరోజు. మీకు ఇష్టం ఉంది అనే వాళ్ళకి మీ పైన ఇష్టం ఉందని మీకు తెలుసు అంట, మీకు ఇష్టం ఉందని చెప్పేసి వాళ్ళకి తెలుసు అంట. బట్ ఇన్నర్ నోయింగ్ ఎలా ఉన్నా కూడా కావాలనే దూరం పెట్టావు అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎదురు దాడి, లైక్ ఎదురు దాడి. మీరు తనని పెట్టారు లేకపోతే తను మిమ్మల్ని దూరం పెట్టారా? బట్ ఇదంతా ఒక డ్రామా మాదిరి ఏదో నడుస్తూ ఉంది రైట్ నౌ అని తను అనుకుంటూ ఉన్నారు. లైక్ ఈ పర్సన్ అయితే క్రిటిసైజింగ్ చేసుకుంటున్నారు. ఐ విష్ కుడ్ బీ ఏ డిఫరెంట్ పర్సన్ అని అనుకుంటూ ఉన్నారు. అంటే తను ఇలా ఇప్పుడు మీతో ఉన్నట్టుగా కానీ ఇప్పుడు ఉన్నట్టుగా ఉండకూడదు అని అనుకుంటూ ఉన్నారు. ఎందుకు యూనివర్స్? మిస్సింగ్ ఎనర్జీ ఉంది, లైట్ అనేది తన లైఫ్లో లేదు. బికాజ్ మీరు ఈ పర్సన్ నుంచి దూరంగా సపరేషన్లో ఉంటే ఈ పర్సన్ అదర్ వ్యక్తులతో ఉంటున్నారు, తన లైఫ్ తను లీడ్ చేస్తున్నారు. కానీ ఆ లైట్ అనేది తను ఫీల్ అవ్వలేకపోతూ ఉన్నారు. మేబీ ఈ పర్సన్ అనుకుంటూ ఉండొచ్చు ఒక మంచి పొజిషన్లో మంచి స్టేటస్లో ఉండుంటే ఈ పర్సన్, అంటే ఈ పర్సన్ కింద ఎక్కువ మంది సర్కిల్, ప్రైడ్ ఇట్లా ఉండుంటే ఇలా అంతా ఉండకపోతే నాకు బాగుండేదేమో అనే అనుకునే థాట్స్ కూడా ఈరోజు వచ్చినాయని చెప్తా. పేరు, ప్రతిష్టలు ఇవి ఉంటాయి కదా, అవి కూడా ఉండుకుంటా అలా ఉండాలి, నార్మల్ పర్సన్గా ఉండున్నా బాగుండేది అని ఇట్లాంటి తన గురించి తాను అనుకున్నారనేది ఇక్కడ చూపిస్తుంది. ఐ వాంట్ అవుట్ అని ఏదో మెసేజ్ వచ్చింది. ఎందుకు యూనివర్స్? వై ఐ వాంట్ అవుట్ అని వచ్చింది? ఏమనుకుంటున్నారు? ఎక్కడి నుంచి అవుట్ అవ్వాలి? వై ఐ వాంట్ అవుట్? వై? ఐ వాంట్ అవుట్. ఈ పర్సన్కి నేను చెప్పాను కదా, ప్రైడ్ ఎవరో ఉన్నారు, సర్కిల్, ప్రైడ్, పేరు, ప్రతిష్టలు, సమాజంలో ఎక్కువ గుర్తింపు ఇట్లాంటివన్నీ ఈ పర్సన్కి ఉన్నాయి. బట్ ఇదంతా నాకు ఎందుకు ఉందని ఈరోజు అనుకున్నారేమో, బట్ అనుకున్నారనే చూపిస్తుంది. దీంట్లో నుంచి బయటకు వస్తే బాగుండు, తను ఫ్రీగా ఉండాలి, ఫ్రీడమ్గా ఉండాలి అని అనుకున్నట్టుగా ఏదో చూపిస్తూ ఉంది. ఇక ఖచ్చితంగా అదే, ఈ 2 కార్డ్స్ అవే అనుకున్నారు ఈరోజు మీ గురించి. అంటే ఇదంతా కూడా మీరు తన లైఫ్లో దూరం అయిపోవడం వల్ల
ఈ పర్సన్ మొన్నటి వరకు మిమ్మల్ని నువ్వే తప్పు, నీది 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 అన్న ఈ పర్సన్ ఇప్పుడు తనదే తప్పు, తనే కరెక్ట్గా లేరు అనే విషయాన్ని తను ప్రాక్టికాలిటీ అనేది ఇప్పుడు చూస్తున్నారు అనేది ఓవరాల్ మెసేజ్. ఓకే, బట్ ఈరోజు మాత్రం ఎమోషనల్గా కొంచెం ఫీల్ అయ్యారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, సెల్ఫ్ క్రిటిసైజింగ్ చేసుకుంటున్నారు, థర్డ్ పార్టీస్తో కూడా దూరంగా ఉంటున్నారు ప్రజెంట్ అయితే. సో గైస్, ఇది ఇవాల్టి రీడింగ్. వీడియో కనుక నచ్చితే ఇక్కడ సైన్స్ అడుగుతున్నారు, రాశులు ఎవరండి, ఎవరెవరు ఉన్నారని. ఇక్కడ ఆల్ సైన్స్ ఉన్నారు. ఇక్కడ అన్ని రాశుల వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఓకే, ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అంటేనే ఈ మెసేజెస్లో, ఈ 10 మెసేజెస్లో మీకు ఒక 2-3 రిజనేట్ అవుతాయని అర్థం. మీరు ఏదైనా క్వశ్చన్ చేసుకుంటే, ఏంటి క్వశ్చన్ అంటే పర్సన్ గురించి ఆలోచించినా లేదా యూనివర్స్ని ఏదైనా క్వశ్చన్ చేస్తున్నా ఈ వీడియో రూపంలో మీకు ఆన్సర్ అనేది వచ్చింది అని అర్థం. ఓకే, సో గైస్, ఇది ఇవాల్టి రీడింగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ.